నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సౌజన్య. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడనే కాదు, ఇంతకు ముందు ఎన్నికల్లో కూడా ఈయన పేరు మనకు బాగా వినిపించింది. ఈయన సర్వేలు బట్టే జగన్మోహన్ రెడ్డి తన నెక్స్ట్ ప్లాన్ ఏంటి, నెక్స్ట్ స్టెప్ ఏంటి ప్లాన్ చేసుకుంటారని మనం వింటూ ఉన్నాం. కానీ ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి లేటెస్ట్ సర్వేతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది. సో ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడడానికి, వారి విశ్లేషణని మనతో పంచుకోవడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు టీడీపీ స్పోక్స్ పర్సన్, హిందూపూర్ పార్లమెంట్ ఇన్ఛార్జ్ బండారు మనోహర్ నాయుడు గారు. వారితో మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. సో ప్రశాంత్ కిషోర్ ఎన్నికలు వస్తున్నాయనంటే ఏపీలో ఈయన పేరు బాగా వినిపిస్తూ ఉంది. ఆల్రెడీ ఇంతకు ముందు విన్నాము. ఇప్పుడు కూడా మళ్ళీ వింటున్నాము. కానీ ఈయన సర్వేలు ఎప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డికి అనుకూలంగానే ఉండేవి. అక్కడ ఒరిజినాలిటీకి వచ్చేసి రియాలిటీకి వచ్చేసరికి ఎలా ఉన్నా ఈయన సర్వేలు వేరే ఉండేవి. కానీ ఇప్పుడు లేటెస్ట్ వచ్చినటువంటి సర్వేతో వైసీపీకి బిగ్ షాక్ తగిలింది అనేటువంటి వార్త గట్టిగా వినిపిస్తూ ఉంది. సో టీడీపీ ప్లస్ జనసేనకి సంబంధించి 40కి పైనే సీట్లు వస్తాయి. వైసీపీకి 30+ మాత్రమే వస్తాయన్నట్టుగా ఆ రిజల్ట్ కనిపిస్తుంది. దీని గురించి మీరేమంటారు? మీ అభిప్రాయం ఏంటి? నమస్తే అండి. మీకు అలాగే ఈ యొక్క ఛానల్ వీక్షించే ప్రేక్షకులందరికీ కూడా. ప్రశాంత్ కిషోర్ 2019 ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డితో కలిసి ప్రయాణం చేసి బీహార్ రాష్ట్రం నుంచి ఆ కుళ్ళు, కుతంత్రాలు, కుయుక్తులు ఇవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి క్రిమినల్ మైండ్ అనుకోండి, మరి ఆయనకు ఇంకా క్రిమినల్ మైండ్ గా తయారు చేసి ఎన్నో రకాలుగా ప్రజలందరినీ కూడా మోసపుచ్చేటువంటి యొక్క వ్యవహార శైలితో జగన్మోహన్ రెడ్డిని అధికారంలోకి కూర్చోబెట్టినటువంటి వ్యక్తి ప్రశాంత్ కిషోర్. అంతకు మునుపు ప్రశాంత్ కిషోర్ అంటే ఎవరికి తెలియదు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకు. దాని తర్వాతనే ప్రశాంత్ కిషోర్ అనేటువంటి వ్యక్తి ఉన్నాడా? సో ఇలాంటి వ్యక్తి అంటే గతంలో మనకు మహాభారతంలో చూస్తే శకుడు ఇలాంటి వాళ్ళు ఉండి వాళ్ళని గెలిపించాలనే ఆలోచనలతో చేసేవాళ్ళు. అయితే ఇక్కడ ఏం జరిగిందంటే ప్రశాంత్ కిషోర్ ఆ పాత్రను వహించినప్పుడు గెలుపు అయితే ఇవ్వగలిగినాడు, కానీ జగన్మోహన్ రెడ్డి ఆ విజయాన్ని అదే విధంగా ఆ పాలనను ప్రజలకి ఎలా ఇవ్వాలో నేర్పించలేకపోయాడు. ఇక్కడ అంటే జగన్మోహన్ రెడ్డిని ఒక రకంగా గెలిపించి 5 సంవత్సరాల అధికారం మాత్రమే చేతికి ఇచ్చి తర్వాత పూర్తిగా ఏదైతే జగన్మోహన్ రెడ్డి 30 సంవత్సరాల పాటు నేనే సీఎం అని అన్నాడో దానిని పూర్తిగా నాశనం చేసేసేటువంటి పరిస్థితుల్లో ప్రశాంత్ కిషోరే చేశాడు జగన్మోహన్ రెడ్డి. ఈరోజు మళ్ళీ ఇదే ప్రశాంత్ కిషోర్ ఈరోజు ప్యాకింగ్ సర్వేలో ఇచ్చినప్పుడు తెలుగుదేశం వైపు ప్రజలు ఉన్నారనేది ఈ యొక్క సర్వేలో ఇచ్చాడు. ఇది వాస్తవం కాబట్టి అంటే ఒకటండి, ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఇంతకు మునుపు జగన్మోహన్ రెడ్డికి ఇచ్చినప్పుడు సర్వేలు కావచ్చు, పనిచేసిన విధానంలో కావచ్చు, అన్ని అబద్ధాలని నిజాలుగా ప్రజలకు చూపించడం. కానీ ఇక్కడ ఇప్పుడు ఇచ్చిన సర్వేలో నిజాన్ని ప్రజలకు చూపిస్తున్నాడు, అంతే, ఇంకేం లేదు. అంటే ప్రశాంత్ కిషోర్ ఇలాగా మారిపోయాడు, ఏం జరిగి ఉండొచ్చు? అంటే ఒకప్పుడు వాస్తవాలు లేనివి వాస్తవాలుగా చూపించారు సర్వేల్లో, ఇప్పుడు వాస్తవాలను చూపిస్తున్నారు అన్నారు. ఎందుకు మారిపోయాడు ప్రశాంత్ కిషోర్? ఏం జరిగింది అంటే ఇప్పుడు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ చతురతకి, రాజకీయ కుట్రలకి బలైపోయిన వాళ్ళు ఆ రాజకీయ పార్టీలోనే, వైసీపీ పార్టీలోనే చాలా మంది ఉన్నారు. అందులో మనం మొన్న చూసాము, అంబట్రాయుడు క్రికెటర్ కూడా అదే విధంగా బలైపోయి 10 రోజులకే బయటకు వచ్చాడు. ఇవన్నీ కూడా ఎలా అయితే బలయ్యారో ప్రశాంత్ కిషోర్ కూడా ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి జగన్మోహన్ రెడ్డి నుంచి, తర్వాత కాలంలో జరిగింది ఒకటి. దాంతో జగన్మోహన్ రెడ్డి అంటే ప్రశాంత్ కిషోర్ నేను భారతదేశంలోనే ఎన్నో రాష్ట్రాలకి ఎన్నికలకు సంబంధించినటువంటి పని చేసి పెట్టి గెలుపులు సాధించి పెట్టి నేను ఒక పెద్ద ఉద్దండు అనిపించుకున్న నన్నే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఇన్ని రకాలుగా వాడుకొని నన్నే ఇబ్బందులు పెట్టేసి చేశాడనేది సర్వేలో ఇతను ప్రశాంత్ కిషోర్ గమనించాడు నాకు తెలిసి. అంటే జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వాన్ని, మెంటాలిటీని, అంటే ఇతను ఎవరినైనా ఎప్పుడు ఎలా వాడుకోవాలో అలా వాడుకొని అతను వీళ్ళతో పని లేదన్నప్పుడు లేదా వీళ్ళ అవసరం లేనప్పుడు విసిరి పారేసేటువంటి ఉద్దేశం ఇతను కనిపెట్టేశాడు అనమాట. కాబట్టి ఆయన కొద్ది కాలంలోనే మళ్ళీ ఇప్పుడు చూడండి, గెలిచిన తర్వాత చాలా కాలము జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంతో ఆయన కొనసాగల. కొద్ది కాలంలోనే జగన్మోహన్ రెడ్డి యొక్క మనస్తత్వం అర్థమైపోయింది.
తర్వాత పాలన చేసే విధానం కూడా అర్థమైపోయింది. ఇలాంటి పాలనలో ఇంక మీదట జగన్మోహన్ రెడ్డి ఎటువంటి పరిస్థితుల్లో రాజకీయంగా నిలదొక్కునే పరిస్థితి లేదు అనే విషయం ఆయనకు అర్థమైపోయింది. మరి హ్మ్. చెప్పి చూశాడు. జగన్మోహన్ రెడ్డి తన పంతా మార్చుకోకుండా పోయినప్పుడు ఇంక అదేమో చెప్తారు పెద్దలు, "నువ్వు ఏ ఏట్లో తగలెడితే నాకెందుకు? నీ సావు నువ్వు సావు" అంటారు చూడండి. ఆ టైప్‌లో ప్రశాంత్ కిషోర్ వదిలేసాడు ఇంక అవసరం లేదని. అయితే ఓకే. ఇప్పుడు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డికి చేసినటువంటి ఆ సర్వేలు, ఆ ఫలితాలన్నిటి పట్ల ప్రశాంత్ కిషోర్‌కి కొంచెము ఏదో మంచి భావన కలిగినట్లుంది. హ్మ్. కాబట్టే ఇప్పుడు తెలుగుదేశం పార్టీలో గతంలో ఉన్నటువంటి పరిస్థితులు, రాజకీయంగా వైసీపీ వచ్చిన పరిస్థితుల్ని గమనించి, ఇప్పుడు ఉన్నటువంటి సర్వేలన్నీ కూడా నిజాయితీగా తీశాడండి పాపం. నిజాయితీగా ఓకే. అప్పుడైతే అబద్ధపు సర్వేలైతే, ఇప్పుడు నిజాయితీగా సర్వే చేసి చూస్తే ఏమైతోందంటే ఎక్కడ చూసినా ప్రజలు తెలుగుదేశం వైపే మొగ్గు చూపుతున్నారు. ఓకే. జగన్మోహన్ రెడ్డి అంటే నిద్రలో కూడా ఉలిక్కి పడేలాగా ప్రజలు తయారైపోయారు ఈరోజు. హ్మ్. జగన్మోహన్ రెడ్డి పేరు చెప్పి ఉలిక్కి పడుతున్నారు. అందుకోసం ఆ సర్వే యొక్క ఉద్దేశ్యం నిజాయితీగా మనం ఇవ్వాలి అనే ఆలోచనతోనే చేయడం. ఆ సర్వేలో వచ్చినటువంటి సారాంశం అందరికీ తెలిసిందే. ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ సర్వే ఒకటే కాదుగా. ఒకవేళ ప్రశాంత్ కిషోర్ టీడీపీని మభ్యపెట్టాలనో, జగన్మోహన్ రెడ్డిని ఇంకొక రకంగా చేయాలని అనుకుంటే, ఆ ఒక్క సర్వే కాదుగా. ఇప్పుడు హ్మ్. మూవ్ ఇండియా, ఇండియా టుడే కూడా సర్వేలు చేశాయి. అదే అవును. విధంగా ఎన్నో సర్వేలు చేశాయండి. ఇప్పుడు ఈ సర్వేలలో అన్నిట్లోనూ వస్తున్నది ఒకటే. ఒకవేళ 10 సీట్లు అటో ఇటో తెలుగుదేశం పార్టీకే అధికారము అనేది సర్వేల్లో వస్తా ఉంది. అవును. మరి ప్రశాంత్ కిషోర్ సర్వేలో కూడా అదే ఇచ్చాడు తప్ప, లేదు వ్యతిరేకంగా ఇచ్చేదని లేదు. వ్యతిరేకంగా ఇస్తే ఇంక అసలు ప్రశాంత్ కిషోర్ అనే వాడిని ఇంగా ప్రజలు మామూలు తరిమి కొడతారు అందుకేంలే. కాబట్టే హ్మ్. నిజమైన సర్వే మనం చేసి ఇద్దాం ఒకసారి అనేసి సర్వే చేస్తే తెలిసింది ఇది. కాబట్టి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తున్న విషయం ప్రశాంత్ కిషోర్‌కు తెలుసు. అన్ని సర్వేలకు తెలుసు. ప్రజలకు తెలుసు ముఖ్యంగా. ప్రజలు ఓకే. మనసుల్లో ఏముందంటే ఎలక్షన్ ఈ రోజు వస్తే ఈ రోజుకి ఈ రోజే హ్మ్. జగన్మోహన్ రెడ్డిని ఇంటికి పంపించి నీ సేవలు మాకు చాలు. నువ్వు పాలన చాలు. నీ ముఖ్యమంత్రితనం కూడా చాలు నాయనా నువ్వు ఇంటికెళ్ళు అని ప్రజలు పంపించడానికి సిద్ధంగా ఉన్నారు. అదే సర్వేలో తేలుతా ఉంది ఈరోజు. అవును. సో, అంటే కానీ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ పార్టీ వాళ్ళకి సంబంధించి, అలాగే ఆంధ్ర ప్రజల్ని ఏ విధంగా అయితే ఇబ్బంది పెట్టాడో, అందులో ప్రశాంత్ కిషోర్ కూడా ఉన్నారు అని అంటారు. ఖచ్చితంగా ప్రశాంత్ కిషోర్ కూడా అందులో ఒక బలిపశువే. ఒకవేళ ఓకే. ప్యాకేజీ కింద ఏదో కోట్ల డబ్బయితే వచ్చుండొచ్చు గానీ, కానీ హ్మ్. ఇతర సలహాలు, సూచనలు పాటించకుండా తన ఇష్టపాటికి తను జగన్మోహన్ రెడ్డి చేసుకుంటూ, హ్మ్. తను చెప్పినవి వినకుండా ఇన్ని రకాలుగా అంటే ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం పైన కుట్రపూరితమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ, ఆఖరికి చంద్రబాబు నాయుడు గారినే జైల్లో పెడుతూ, ఇలాంటి కార్యక్రమాలు ఫస్ట్ నుంచి గూడా మనకు ప్రజలకు లేదంటే రాష్ట్రానికి కీడు చేసేటువంటి, నష్టం చేసేటువంటి పనులు తప్పితే, ఒక్కటైనా మంచి పనైతే చేయలేదు గాబట్టే ప్రశాంత్ కిషోర్ కూడా తన తప్పు తెలుసుకొని, తనకు హ్మ్. బుద్ధొచ్చిందన్నట్టుగా ఈరోజు నిజాయితీ వైపు మరలిపోయాడంతే. అట్లని ఓకే. ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఏం చెప్తున్నారంటే తెలుగుదేశం పార్టీతో అంటగాగుతున్నాడు. కాబట్టి ఈరోజు ఆ సర్వే ఇచ్చాడు అని. ఒకటి నేను అందుకే అడుగుతాం. మేము అడిగాం అందుకే. సరే ప్రశాంత్ కిషోర్ తెలుగుదేశం వైపు వచ్చారనుకుందాం. సరే హ్మ్. సర్వే ఒకవేళ అనుకోని ఇచ్చారనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు ప్రశాంత్ కిషోర్ వచ్చి సర్వే ఇస్తున్నట్టే నమ్మేసే వ్యక్తే అండి? చంద్రబాబు నాయుడు గారు ఎంతో జాగ్రత్తగా ఒక సర్వేలను, 2 సర్వేలు నమ్మే వ్యక్తి కాదాయన. ఆయన పలు రకాల ఆయన సొంతంగా సర్వేలు చేయించుకుంటాడు. అదే విధంగా వేరే వ్యవస్థలు చేసిన సర్వేలని తీసుకుంటాడు. అన్నీ చూసుకొని తన ఆలోచన ఏంటో చేసుకుంటాడు. కాబట్టి ఓకే. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు సర్వే ఇచ్చేసి ఏదో చంద్రబాబుకు మంచి అయిపోయి అతనితో ఇది అయిపోదామనే ఆలోచన అయితే ప్రశాంత్ కిషోర్‌కు లేదు. చంద్రబాబు నాయుడుకు లేదు. ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ సహచరుడు. అతనికి తెలిసిన వ్యక్తే కదా! తెలుగుదేశం పార్టీతో ఉన్నాడు రాబిన్ శర్మ గారిప్పుడు అవును. సలహాదారుడుగా. కాబట్టి ఇవన్నీ కూడా నిజాలండి. రేపు రాబోయే కాలంలో వైసీపీ పార్టీ అయితే భూస్థాపితం కాబోతా ఉంది. హ్మ్. 30, 40 సీట్లు గదా! అసలు మేమంటున్నాము రిటర్న్ గిఫ్ట్‌గా 23 సీట్లు ఇస్తాము అని. తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా అదే చెప్తున్నాం. రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాం. అంతకంటే ఇచ్చే ప్రసక్తి అయితే లేదు. ఓకే. జరిగేది వాస్తవం అదే. సో, ఫైనల్లీ ప్రశాంత్ కిషోర్ తన పందాన్ని మార్చుకున్నాడు అనుకోవచ్చు. ఈ లేటెస్ట్ సర్వేని బట్టి ఏపీకి సంబంధించి. సో, అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డికి, ప్రశాంత్ కిషోర్‌కి బంధమా లేదా స్నేహమా ఏదైనా గాని చెడిపోయింది అని అనేది ఫైనలైజ్ చేసుకోవచ్చనమాట. దీన్ని బేస్ చేసుకొని. అబ్సల్యూట్‌లీ అండి. అబ్సల్యూట్‌లీ. ప్రశాంత్ కిషోర్‌కి, జగన్మోహన్ రెడ్డికి అయితే ఉన్నటువంటి సంబంధం చెడిపోయింది. ఆయన ఓకే. చాలా కాలంగా దూరం ఉన్నాడు. అసలు
ఆ రాష్ట్రానికి ఒక రకంగా ప్రశాంత్ కిషోర్ నాకు తెలిసి ఇప్పుడు అంటే నా నా ఎక్స్పెక్టేషన్ మనసులో కూడా మదన పడుతుంటాడు. అంటే ఇలాంటి వ్యక్తికి అధికారం ఇచ్చినాం కదా. ఈ రోజు ప్రశాంత్ కిషోర్ అంటే రాష్ట్ర ప్రజలు కూడా ప్రశాంత్ కిషోర్ ని నిందించేటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. ప్రశాంత్ అంటే కిషోర్ అనేది ఇంకొకటి ఎవరు ఇందాక మీరు ఒక మాట అన్నారు మనోహర్ గారు. ప్రశాంత్ కిషోర్ ఇప్పుడు చంద్రబాబు గారికి అనుకూలంగా సర్వేలు ఇస్తున్నాడు లేదా అనుకూలంగా ఉంటున్నాడు. అంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ టీడీపీతో టై అప్ అయ్యారా? ఇంతకుముందు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పార్టీతో టై అప్ అయినట్టు? అదే కదా నేను చెప్పాను ఇంతకు ముందు. అట్లా లేదండి. ప్రశాంత్ కిషోర్ ఆల్రెడీ ప్రశాంత్ కిషోర్ దగ్గర ఉన్నటువంటి ఒక వ్యక్తే మాకు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి సలహాదారుడుగా ఉంటూ చేస్తున్నాడు కార్యక్రమాలని. కాబట్టి మళ్ళీ ప్రశాంత్ కిషోర్ ని ప్రత్యేకంగా తెచ్చి పెట్టుకోవాల్సిన అవసరం అయితే తెలుగుదేశం పార్టీకి లేదు. ఇటు చంద్రబాబు నాయుడు గారు అలాగే లోకేష్ బాబు గారు కావచ్చు, వాళ్ళ ఒంటి చేత్తో వాళ్ళ కష్టంతో ప్రజల్లో తిరిగి ప్రజలకు ఈ పార్టీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయాలని తెలియజెప్పి ప్రజల్ని చైతన్యవంతులను పరిచి ఈరోజు ప్రజాయుద్ధమం చేపట్టిన తర్వాతనే ఈ రోజు ప్రజల్లో పూర్తిగా మార్పు వచ్చేసింది. కాబట్టి ఇది స్వతహాగా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ బాబు గారు చేసుకుంటున్న విజయం. దీని వెనక ప్రశాంత్ కిషోర్ సంబంధించినటువంటి ఆయన సహచరుల్లో ఒక వ్యక్తి ఫస్ట్ నుంచి కూడా 5 ఏళ్ల కాలం నుంచి కూడా తెలుగుదేశం పార్టీకి సలహాలు ఇస్తూ సూచనలు చేస్తూ ఉన్నాడు రాబిన్ శర్మ గారు. ఇది వాస్తవం. ప్రశాంత్ కిషోర్ గారు ఆంధ్రప్రదేశ్ కి సంబంధించి ఎలక్షన్ నోటిఫికేషన్ రాకుండానే ప్రశాంత్ కిషోర్ ఇచ్చినటువంటి లేటెస్ట్ సర్వేతో నిజంగానే వైసీపీకి బిగ్ షాక్ అనే చెప్పుకోవాలి. మరి రాబోయేటువంటి రోజుల్లో ప్రశాంత్ కిషోర్ ఇంకెలాంటి సర్వేలని రిజల్ట్స్ ఇవ్వబోతున్నారు, ఇంకేం చేయబోతున్నారు అనేది వేచి చూద్దామండి.